ఏపీ హిస్టరీ గ్రూప్ 2 ప్రాక్టీస్ బిట్స్ ఇక్ష్వాకులు. ఫస్ట్ క్వశ్చన్, జైన ధర్మామృతం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు క్రింది వానిలో? న్యాయసేనుడు రచించారు జైన ధర్మామృతం గ్రంథాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఇక్ష్వాకులకు సంబంధించి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. వ్యవసాయ అభివృద్ధికి భూదానాలతో పాటు విరివిగా నాగలను దానం చేసిన ఇక్ష్వాకురాజు ఎవరంటే వీరపురుషదత్తుడిని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. సరైన సమాధానం ఏంటంటే వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమనుడు. నాగలను దానం చేసిన ఇక్ష్వాకురాజు ఎవరంటే వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమనుడు, వీరపురుషదత్తుడు కాదు. మిగిలినవి కూడా సరైనవే. ఇక్ష్వాకుల కాలంలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం ఏదంటే భూమి శిస్తు. అదేవిధంగా వీరి కాలం నాటి పన్నుల గురించి తెలియజేసే శాసనం ఏదంటే విసపట్టి శాసనం తెలియజేస్తుంది. అదేవిధంగా వీరి కాలంలో వ్యవసాయదారులను హలిక్కులు అని పిలిచేవారు. హలిక్కలు. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఇక్ష్వాకుల రాణులు ఎక్కువగా జైన మతాన్ని ఆదరించారని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. బౌద్ధ మతాన్ని ఆదరించారు ఎక్కువగా, జైన మతం కాదు. మిగిలినవి కూడా సరైనవే. ఇక్ష్వాకుల కాలం నాటి సాంఘిక దురాచారం ఏదంటే సతీ సహగమనము. అదేవిధంగా హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టిన మొదటి రాజవంశం ఏదంటే ఇక్ష్వాకులే. సెకండ్ ఆప్షన్ మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి శాసనం ఏ ఇక్ష్వాకు రాజుకి సంబంధించినది? అల్లూరి శాసనం వీరపురుషదత్తుడికి సంబంధించింది. ఇది అల్లూరి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, గురజాల శాసనం ఏ ఇక్ష్వాకు రాజుకి సంబంధించినది క్రింది వానిలో? గురజాల శాసనం రుద్రపురుషదత్తుడికి సంబంధించింది. గురజాల శాసనం వేయించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. పైవన్నీ కూడా సరైనవే. బౌద్ధ మతం అనుసరించిన స్త్రీలను ఉపాసికలు అంటారు. అదేవిధంగా వజ్రయాన స్థాపకుడు ఎవరంటే సిద్ధనాగార్జునుడు. అదేవిధంగా నాగార్జున కొండను దక్షిణ గైగా పేర్కొంటారు. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, మంచి కళ్ళు శాసనం వేసినది ఎవరు క్రింది వానిలో? పల్లవ వీరకోర్చవర్మ వేయించారు మంచి కళ్ళు శాసనము. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల రాజ్యపతనం గురించి తెలిపే మైదవోలు శాసనాన్ని వేయించింది ఎవరు క్రింది వానిలో? శివస్కంధవర్మ వేయించారు. ఇక్ష్వాకుల రాజ్యపతనం గురించి తెలిపే మైదవోలు శాసనాన్ని వేయించింది ఎవరంటే శివస్కంధవర్మ వేయించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల కాలంలో న్యాయపాలనకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. న్యాయపాలనలో రాజే అత్యున్నత అధికారి. అదేవిధంగా కేంద్రంలో నేరాలను విచారణ చేసి శిక్షలను విధించేది మహాదండనాయకుడు. అదేవిధంగా దేశద్రోహము రాజద్రోహం నేరాలకు మరణశిక్షణ విధించేవారు ఇక్ష్వాకుల కాలంలో. పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఇక్ష్వాకులకు సంబంధించి. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఇక్ష్వాకులకు సంబంధించి. థ్యాంక్ యూ.